భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా స్వాగతించడంలో తప్పులేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ ఏ దేశంలోకి వెళ్ళినా మన వాళ్ళు అక్కడ 10 లక్షల రూపాయల జీతం తీసుకుని చేసే పనిని ₹1,00,000కే చేస్తారు. అక్కడ ఒకడు చేసే పనిని మనం 10 మందిని చేస్తాం. 10x10 అంటే 100 మందితో సమానమైనటువంటి పని చేస్తాం. అమెరికాలో ఒకడు చేసే పనిని మనకి ఒకడికి ఇచ్చే జీతాన్ని మన వాళ్ళకి 10 మందికి ఇస్తారు. కానీ మనోళ్ళు వాడు ఒకడు కాదు 100 మంది చేసే పని మనోళ్ళు 10 మంది చేసేస్తారు. అట్లాంటి దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే అమెరికా లాంటి వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. బట్ అనేక దేశాలు, సోమాలియా లాంటి దేశాల నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారు, చదవరు, ఎదగరు, బాగుపడరు. మనోళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి పాత కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు ఇప్పుడు మంచి పొజిషన్స్లో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు, కుటుంబ జీవితాలు గడుపుతున్నారు. అదే సందర్భంలో ఈ సోమాలియా నుంచి వచ్చిన వాళ్ళు తిని కూర్చోవడం తప్పించి వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఎదుగుదల ఉండదు. బిల్ క్లింటన్ టైంలో వాళ్ళని తీసుకొచ్చి పోటీ అనుకుని పెట్టుకొచ్చాడు. అది అమెరికాకి గుదిబండై కూర్చున్నారు వీళ్ళు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు మనం చెప్పట్లేదు. ఎలన్ మాస్క్ చెప్తున్నాడు, బిల్ క్లింటన్ వల్లనే నాశనం అయ్యింది, అమెరికాకి అతిపెద్ద భారం కింద మారిపోయారు సోమాలియన్స్ అన్నటువంటిది.